హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ జాబ్స్ కి ఏపీలోని అన్ని జిల్లాల మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మీ సొంత గ్రామంలోనే ఈ జాబ్స్ చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేటివ్ గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ వర్కింగ్ ఆన్ పర్మనెంట్ బేసిస్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కర్నూల్ 5th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆళ్లగడ్డ నుండి హెడ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 7th పాస్ మరియు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటది. ఈ జాబ్స్ కి రిటైర్డ్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అలాగే నార్మల్ గా నిరుద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చండి. క్వాలిఫికేషన్ వైజ్ గా చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ పోస్ట్ కి అయితే డిగ్రీ పాస్ తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ అండ్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి. హైయర్ గ్రేడ్ పాస్ క్యాండిడేట్స్ లేని పక్షంలో లోవర్ గ్రేడ్ పాస్ క్యాండిడేట్స్ ని కన్సిడర్ చేస్తారు. దీంతో పాటు కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ కి అయితే డిగ్రీ పాస్ తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో హైయర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలండి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్ట్ కి అయితే 7th క్లాస్ 10th క్లాస్ ఇంటర్ ఫెయిల్ క్యాండిడేట్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ అనేది 1/7/2023కి 42 ఇయర్స్ దాటకుండా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అయితే 5 ఇయర్స్, ఎక్స్ మెన్స్ అయితే 3 ఇయర్స్, నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ తో పాటు సెల్ఫ్ అటెస్ట్ చేసిన మార్క్స్ లిస్ట్ మెమోస్, రెస్పెక్టివ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఆల్సో మీకు లోకల్ అండ్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ ఉంటే వాటి యొక్క సర్టిఫికేట్స్, వీటన్నిటి యొక్క మొత్తం జెరాక్స్ కాపీలు గెస్టెడ్ ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించి సొంత చిరునామాల కవర్లకు 35 రూపీస్ స్టాంప్స్ పేస్ట్ చేసి అప్లికేషన్ కి జత చేసి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కర్నూల్ అనే అడ్రస్ కి 11/4/2023 సాయంత్రం 5 గంటల లోపు ఇన్ పర్సన్ ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఒక ఎక్నాలజ్మెంట్ రిసీట్ అయితే ఇస్తారు. మీ అప్లికేషన్ నెంబర్ కూడా దాని మీద వేసిస్తారండి. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదా అని భయపడవసరం లేదు. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ వర్కింగ్ ఆన్ పర్మనెంట్ బేసిస్ విధానంలో మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు కాబట్టి జనరల్ గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్ కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. ఇదే అప్లికేషన్ ఫ్రెండ్స్. మీరు ఈ అప్లికేషన్ ని మనం ఆఫ్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్ కి మరి ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్ గా మనకి నోటిఫికేషన్ లో పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తాను. దాన్ని మీ ఫోన్ లోకి డౌన్లోడ్ చేసుకుని నెట్ సెంటర్ కి వెళ్ళి ప్రింట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మార్క్స్ లిస్ట్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి వాటిని అన్నిటిని కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలండి. అయితే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఫస్ట్ చూడండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పేస్ట్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అన్న చోట మీరు అప్లై చేసే పోస్ట్ పేరు రాయాలి. నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు ఉన్న చోట మీ పేరు బ్లాక్ లెటర్స్ లో రాయాలండి. అలాగే మీ తండ్రి పేరు లేదా భర్త పేరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ రాయాలండి. మీ మొబైల్ నెంబర్ రాయాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ కులం, క్యాస్ట్ ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీనా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ మీ పర్మనెంట్ అడ్రస్ అయితే రాయాలి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేట్ నెంబర్ అండ్ డేట్ రాయాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే రాయండి, లేకపోతే లేదు. డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే రాయండి, లేకపోతే లేదు. ఇంతకు ముందు ఏమైనా పనిష్మెంట్స్ అనుభవించినట్లయితే రాయండి, లేకపోతే లేదు. రిటైర్డ్ పర్సన్స్ అయితే ఎప్పుడు రిటైర్ అయ్యారో రాయండి, లేకపోతే అది లేదు. ఏ పోస్ట్ లో రిటైర్ అయ్యారో కూడా రాయండి, లేదంటే లేదు. మీ యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే అప్లికేషన్ జతపరిచారో వాటి వివరాలు రాయండి. ఫైనల్ గా మీరు సిగ్నేచర్ చేయాలి.
డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేయండి. ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మరియు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడతో మనకి అప్లికేషన్ ఫిలప్ అయిపోయింది. ఫైనల్గా ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 11/4/2023 అప్ టు 5 PM అని మెన్షన్ చేస్తారు. ఒక్కసారి గుర్తుంచుకోండి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.